ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గతించిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ బిడ్డలము అయ్యున్న మా అందరికీ మీ రక్షణ దయచేశారు నాయన. మీ రెక్కల చాటును భద్రపరుచుకున్నారు. కంటి నిండా నిద్రను మాకు దయచేశారు అయా. మాకు ఏ హాని ఏ ప్రమాదము జరగకుండా కాపాడారు, భద్రపరిచారు. స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. ఎంతో మంది ఈ రోజును చూడాలని ఆశపడి ఉన్నప్పటికీ తండ్రి, వారికి లేని ధన్యత, వారికి లేని భాగ్యము మాకు అనుగ్రహించారు. మీ కృపను చూయించారు. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈరోజు మాది కాదు, మీరు మాకు బహుమానంగా ఇచ్చారు అని గుర్తెరిగి మీకోసం జీవించేవారిగా, మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా మమ్మల్ని నిలవబెట్టుకొనండి తండ్రి. ఎస్ లార్డ్, నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం ద్వారా సెలవిస్తున్న దేవా, స్తోత్రాలు నాయన. ఏది ఏమైనప్పటికీ, పరిస్థితుల ప్రభావం ఏ విధంగా ఉన్నప్పటికీ, ఎంతమంది అడ్డు వచ్చినప్పటికీ, ఏదైతే తండ్రి మేము అనుకుంటున్నామో అది జరిగి తీరుతుంది అని, ఆశగొని ఉన్న ప్రాణమును సంతృప్తి పరుస్తారు అని, ఎటువంటి అడ్డంకి లేకుండా అది ముందుకు సాగుతుంది అని ఈ ఉదయాన ఈ లేఖనాల ద్వారా బలపరిచి మాలో ధైర్యమును నింపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, లేవగానే ఈ ఉదయకాల ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా అడుగుతున్నాం తండ్రి. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, మీ సహాయం వారికి దయచేయండి నాయన. అయా, ప్రార్థిస్తున్నాము. చేయబోతున్న ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి ప్రభువా నాయన. ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులు, ఏ పనులైతే బిడ్డలు కలిగి ఉన్నారో, వేటిలో అయితే వారు ఫలించాలని ఆశపడుతున్నారో, అభివృద్ధి చెందాలి అని ఆశపడుతున్నారో, వాటిల్లో మీ దీవెనలు దయచేయండి. ఆగిపోయున్న పనులు కూడా మీ కృపను బట్టి మరలా ప్రారంభించబడే కృప దయచేయండి. నూతనమైన కార్యాలు, శుభకార్యాలు ఈరోజు ప్రారంభిస్తున్నారు, జరుపుకుంటున్నారు నాయన. వారికి మీ యొక్క ఆశీర్వాదాన్ని కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ప్రయాణాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. వెళుతున్న వస్తున్న ప్రతి మార్గాన్ని, మా వాహనమును మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. ఏ ప్రమాదము, ఏ అపాయము వారిని ముట్టకుండా కాపాడండి ప్రభువా. అయక్షేమముగా మరలా గమ్యస్థానములు చేర్చబడే కృప దయచేయండి తండ్రి. ప్రభువా, ఈ రోజున ఎవరికి ఏ లోటు లేకుండా మీ సహాయము దయచేయండి. మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి. ఎటువంటి అప్పు సమస్యలు లేకుండా వారి యొక్క ఆర్థిక పరిస్థితిని స్థిరపరచండి, బలపరచండి తండ్రి. ఈ రోజున మా యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకొని మేము ఏ విషయంలో మీకు అవమానకరంగా ఉన్నామో వాటిని వదిలిపెట్టి మీ నామానికి తండ్రి మహిమకరంగా జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తూ ఉన్నారు. వారందరినీ జ్ఞానముతోనూ జ్ఞాపక శక్తితోనూ నింపండి. కలవరము, భయము ఏది లేకుండా వారు వాటన్నిటిలో సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి సహాయము దయచేయండి తండ్రి. ఈ రోజున ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి ఆపరేషన్స్ అన్ని విషయాల్లో మీరు మీ సహాయమును అనుగ్రహించండి ప్రభువా తండ్రి. మా అందరికీ నెమ్మదికరమైన, ప్రశాంతమైన, సమాధానకరమైన జీవితాన్ని దయచేయండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు లేకుండా ప్రశాంతంగా జీవించే కృప దయచేయండి. ముఖ్యంగా మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థం చేయకుండా మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభువా. ఈ లోక మాయలో మేము పడిపోకుండా, అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా,
ఈ లోకస్తుల చేతుల్లో మేము మోసపోకుండా తగిన వాక్య జ్ఞానము కలిగి ఈ రోజున ప్రవర్తించే కృప దయచేయమని తండ్రి, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించమని, మేమును కొందరికైనా మా నోటి ద్వారా సువార్తను ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.